ఈ చైల్డ్ సబ్జెక్ట్ అవి చేస్తున్నప్పుడు ఒక రీజన్ మేడం, తల్లి బాగుపడాలని అర్థమైంది మేడం. ఏంటి నా పిల్లోడు కోపం అని కౌన్సిలింగ్ తీసుకొచ్చేవారు మేడం. మీకు కోపం మీద ఎలా ఉందని అడిగితే కోపం వచ్చేసేది అనమాట. మా అమ్మాయి అస్తమాను మూడ్ స్వింగ్స్ అని కౌన్సిలింగ్ తీసుకొచ్చేవారు మేడం. మరి మీరు ఎలా ఉన్నారు అంటే నేను మూడ్ స్వింగ్స్ ఆవిడకు కూడా జెనెటిక్గా నీ విత్తనమే కదా, అంతే కదా, అదే కదా విత్తనం మందే కదా, మరి నువ్వు కూడా కొంచెం మారాలేమో అంటే మాత్రం వినేవారు కాదు. వాళ్ళకి కదా డబ్బులు కడుతున్నాం, వాళ్ళ వరకు ఇచ్చేయండి, మమ్మల్ని కదపకండి, మాకు కుదరదు. అదేంటి ఒక మనిషి మార్పు, పిల్లల మార్పు ఇంటి వాతావరణం కదా అసలు. అసలు ఈ పేరెంటింగ్ సబ్జెక్టులు కోచింగ్ ఎక్కడున్నాయి మేడం? అసలు ఒకప్పుడు ఎక్కడున్నాయి? ఏమీ లేవు కదా. 15-20 ఏళ్ళ క్రితం ఏం లేవు. అప్పుడు తల్లికి తెలుసు, తండ్రికి తెలుసు. ఇప్పుడు ఇటు చూడకుండా ఇటే చూసేయడం వల్ల తెలియట్లేదు అంతే. తెలియక పుట్టుబొడుగులా పుట్టుకుని వచ్చేసారు అందరూ. అన్ని కోచ్లు అన్ని ఫీల్డ్లోనూ వచ్చేసారు. ఇంకా దారుణం, ఒకళ్ళు చెప్పింది ఇంకొకళ్ళు కాపీ చేసి కూడా చెప్పేసుకుంటున్నారు తప్ప అది చెప్పద్దు అసలు. అది చాలా దారుణం. అన్నీ చూస్తే మేడం ఫస్ట్ తల్లి మారాలి అన్నది ఏదో స్లోగా స్టార్ట్ అయింది నాకు. 2 ఎవరు అడిగారు మీరు ఎలా సక్సెస్ అయ్యారు అని ఎక్కడో అడుగుతూ ఉంటారు కదా. అడిగినప్పుడు నాకు గుర్తొచ్చింది, అవును పెళ్ళైనప్పుడు నాకు కూడా ఒక 2 ఏళ్ళు స్ట్రగుల్ అయిపోయాను కదా, నేను ఇంట్లో నుంచి బయటకు రావడం కుదరలేదు కదా. అప్పుడు డయాబెటీస్ వచ్చేసింది మేడం నాకు. టెన్షన్స్ ఎక్కువైపోయి నేను దేనికి ఏమీ చేయలేకపోతున్నాను, నా పొటెన్షియల్ అంతా లోపల అలా ఉండిపోతుంది. అప్పుడు సైకాలజీ చేసేటప్పుడు నాకు అర్థమైంది, లేడీస్లో వాళ్ళ యొక్క స్కిల్ వెంటిలేషన్ కానీ వాళ్ళ యొక్క పొటెన్షియల్ వెంటిలేషన్ కానీ బయటకు వెళ్ళనప్పుడు ఆరోగ్య రూపంలో దెబ్బ కొట్టేస్తుందండి. ఈ థైరాయిడ్లు, ఓవర్ వెయిట్లు, ఒబిసిటీలు ఇవన్నీ ఏంటి అంటే ఓవర్ థింకింగ్. నేనేమీ చేయట్లేదు, నా మీద నాకు అదొక రకమైన లో ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ వచ్చేసి అక్కడ అందరూ కమెంట్లు చేసేవారు మేడం. ఇంత చదువుకున్నది అక్కే ఇంట్లో కూర్చుని ఉంది, మీరు ఎందుకు చదువుకోవడం, ఇంకా మూసుకొని పెళ్లి చేసుకుని నీ భర్తకి ఇష్టమైతే అన్న డైలాగులు మొదలైపోయినాయి మేడం ఫ్యామిలీ. భగవద్గీతలో ఒక విషయం ఉంటుంది మేడం, నువ్వు మంచోడు అనుకో, నువ్వు మంచి పనులు చేస్తున్నావు అనుకో, నలుగురు నిన్ను చూసి మంచి పనులు చేస్తారు. నువ్వు చెడ్డ పనులు చేసావు అనుకో, నలుగురు అలాగే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. నువ్వేమీ చెయ్యట్లేదు అనుకో, ఇలాగే ఉండాలేమో, నలుగురు ఏమీ చేయరు. నన్ను చూసి ఓ నలుగురు అలా తయారైపోతున్న కల్చర్ నాకు కనపడిపోతుంది మేడం. అవుతుంది, స్లోగా సిగ్నల్స్ వస్తున్నాయి. ఈ చైల్డ్ సబ్జెక్ట్లోనేమో సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు, వీళ్ళు మారనంటున్నారు, వీళ్ళే మారాలంటున్నారు. రూట్ కాజ్ ఏమో ఆవిడే అవుతుంది. నేను ఎన్నో జాబ్స్ ట్రై చేశాను, నాకు ఏమీ పని అవ్వలేదు. ఇలాగే చాలామంది ఉమెన్ ప్రాబ్లం ఫేస్ చేస్తారు కదా. ఇప్పుడు ఈ చైల్డ్ సబ్జెక్ట్ డీల్ చేయడానికి చాలామంది మార్కెట్లోకి వచ్చేసారు కదా. మరి ఉమెన్ ఎవరు పట్టుకుంటారు? నాలాగే ఉన్న తోటి స్త్రీని ఎవరు పట్టుకుంటారు? నాకు అదృష్టం సాతు కొంచెం సెల్ఫ్ లెర్నింగు, ఎవరో గురువులతో కనెక్షన్ ఉండడం వల్ల నేను కొంచెం ఫ్రేమ్ అవ్వగలిగాను. మరి మిగతా ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి అనుకుని ఒక 3 months ఏమీ చేయలేదు మేడం. నేను డెట్స్లోకి వెళ్ళిపోయాను. సిస్టమ్ క్లోజ్ అయిపోయింది మొత్తం. ఇంకో 10 రూపాయలు ఎక్కడైనా ఖర్చు పెట్టాలన్నా డబ్బులు లేవు మేడం, ఏం చెయ్యాలన్నా డబ్బులు లేవు. ఇంకా ఇలా కాదు, గట్టిగా ఒక స్టెప్ తీసుకున్నాం. ఈ చిన్నగా 20 మంది 30 మందిని పెట్టి బ్యాచ్లు చిన్నగా ఏం వద్దు, అవసరమైతే అప్పు అన్నా చేద్దాం, నేను చేసే కార్యం మంచిది, చాలా పెద్దగా వెళ్ళాలని ఒక కోచ్ దగ్గర జాయిన్ అయ్యి మేడం, సిద్ధార్థ్ రాజశేఖర్ అని ఒక కోచ్ దగ్గర జాయిన్ అయ్యి, ఆ రోజు ఆయన కట్టడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. కానీ నాకు తెలుసు, నాకంటూ ఒక స్ట్రాటజీ వచ్చేస్తే, పెద్ద స్కేల్లో తీసుకెళ్లే స్ట్రాటజీ, నేను ఇది చేసేయగలుగుతాను అని ఒక ఫ్రెండ్ని డబ్బులు వేయమని చెప్పి నేర్చుకుని కూర్చుని ఒక 3 నెలలు కేవలం పెద్దగా ఎలా చేయాలి, ఒక స్ట్రాటజీ, ఒక విజన్, ఒక మిషన్, ఒక కరికులం అన్నీ డెవలప్ చేసుకుని January 31, 2025 January 31 మొదలుపెట్టాను మేడం. ఫస్ట్ బ్యాచ్లోనే 1500 మంది వచ్చారు. ఎక్సలెంట్. ఫస్ట్ బ్యాచ్. ఆ రోజు డిసైడ్ అయ్యాను మేడం, నేను వీళ్ళకి రిజల్ట్ తీసుకొచ్చి చూపిస్తాను, వెంటనే అది ఇంకొక 10 మందిని ఇంపాక్ట్ చేసేలా ఉంటుందని చెప్పి ఆ 1500 మందిలో కూడా అసలు ఒక 50 మందిని ప్యూరిఫై చేసి ఎంత త్వరగా వీళ్ళకి సక్సెస్ తీసుకురాగలను అని చూశాను మేడం. కేవలం 45 రోజుల నుంచి 60 రోజుల మధ్యలో వాళ్ళు ఒక పెద్ద స్టోరీలు అయిపోవడం మొదలుపెట్టారు. కట్ చేస్తే ఇంకా ప్రతి వారం బ్యాచ్లు చేయడం, నేను 1000-1500 ఎన్రోల్ అయిపోవడం, ఈరోజు అలాగా 10,000 12,000 వరకు వెళ్ళిపోయాం మేడం. ప్రతి వారం ఒక 1000 మంది 1500 మంది ప్రోగ్రాంలో ఎన్రోల్ అయిపోవడం నేర్చుకోవడానికి. మళ్ళీ చెప్తున్నాను మేడం, ఇంతమంది ఎన్రోల్ అయినా కూడా
కొంతమందికి మానసికంగా ఇష్యూస్ ఉంటాయి, కన్సిస్టెన్సీ ఉండదు, డిసిప్లిన్ ఉండదు. అందరూ ఏం చేస్తున్నారో చూద్దామని కొంతమంది చూసి వెళ్ళిపోతారు. అలా కొంతమంది చూసేసి ప్రోగ్రామ్ వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇదే నా ప్లాట్ఫామ్ అని ఎప్పుడైతే మనం గురువుకి సరెండర్ అవుతామో మన మీద మనకి నమ్మకం పెరిగి ఆ పనిని ఇంకా శ్రద్ధతో చేస్తాం మేడం. అలా కోచ్గా నాకు సరెండర్ అయిపోయి సిస్టమ్కి సరెండర్ అయిపోయిన వాళ్ళందరూ కూడా సిస్టమ్ని యాజ్ ఇట్ ఈస్ చెప్పినట్టు ఇంప్లిమెంట్ చేసేసారు. మిగతా వాళ్ళందరికీ కొంచెం వాళ్ళకున్న పరిస్థితులను బట్టి వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేక సిస్టమ్ మీద నమ్మకం రాని వాళ్ళు ఇంకా ఆలోచించి ఇప్పుడు మళ్ళీ వెనక్కి వస్తున్నారు. ఎందుకు ఇవన్నీ చూసేశారు కదా, అయ్యో ఆ రోజు మిస్ చేశాను, నేను మిస్ అవ్వకూడదు అని చెప్పి అలాగా ఒక యజ్ఞంలో చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఎలాంటి మహిళల కోసం మీ డిజిటల్ మహిళ అంటే ఏం చెప్తారు? హౌస్ వైఫ్స్ మేడం, కెరియర్ బ్రేక్స్, అప్పటి వరకు జాబ్ చేసేస్తారు, పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు, ఆ సంవత్సరం వచ్చిన బ్రేక్ మేడం 10 ఏళ్ళకి వెళ్ళిపోద్ది మేడం. అది ఆయన ఏమంటారు, ఇంట్లో పిల్లలు స్కూల్లోకి వెళ్ళిపోయాక వాళ్ళు సెటిల్ అయ్యాక అప్పుడు నువ్వు జాబ్లోకి జాయిన్ అవ్వు అంటారు. అప్పటికి ఈవిడ నేర్చుకున్న స్కిల్ అంతా అవుట్డేట్ అయిపోయి వాళ్ళని ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం మేడం. తర్వాత ఆల్రెడీ ఏదో ఒక ప్రొఫెషన్లో ఉండి ఆ ప్రొఫెషన్లో ఎలా సంపాదించుకోవాలో తెలియట్లా. నా దగ్గరికి ఒక 2-3 కోచెస్ వచ్చారు మేడం. వాళ్ళు ఒకళ్ళు హెల్త్ కోచ్, ఒకళ్ళు మేనిఫెస్టేషన్ కోచ్, ఒకళ్ళు బిజినెస్లోనే పెట్టుకున్న వాళ్ళు, అలా రకరకాల మంది వచ్చారు. వాళ్ళకి స్ట్రాటజీ తెలియట్లేదు. అంటే ఈ రోజుల్లో పూర్వకాలం మార్కెట్లాగా నేను వెళ్తానంటే డబ్బులు రావు మేడం. బ్రాండింగ్ గట్టిగా కనపడాలి. ఏఐ టూల్స్తో సిస్టమ్ని ఆటోమేట్ చేయాలి. ఇప్పుడు మీరు ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ లాంచ్ చేశారనుకోండి, మీరు రోజుకి మహా అయితే ఒక టెలికాలర్ని పెట్టుకుని 100 కాల్స్ని అటెండ్ చేయగలుగుతారు, అంతే కదా మేడం. అదే ఏఐ టూల్ నేర్చుకుంటే 1000 నుంచి 1,00,000 రిజిస్ట్రేషన్లు చేసేసుకుంటారు. అలాంటి టూల్స్ నేర్పిస్తున్నాను మేడం నేను. నాకు ఏమీ రావు, ఇవి నేను ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టి ఇవి నేను నేర్చుకుని డైరెక్ట్ స్ట్రాటజీ నేర్పించేస్తున్నా. నువ్వు ఏదన్నా చెయ్యి, నువ్వు సక్సెస్ఫుల్ అవ్వు అంతే. నీకేం కావాలో అవన్నీ నేను ఇస్తాను అని కొన్ని కోర్సులు రికార్డ్ చేసేసి, మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెసిఫికేషన్ ఉంటుంది కదా మేడం. కరెక్ట్. కోర్సులు రికార్డ్ చేసేసి రాత్రింబగలు కష్టపడి ఒక లెర్నింగ్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్, అంటే ఒక చిన్న యూనివర్సిటీ లాగానే కాకపోతే ఆన్లైన్, ఏం కావాలన్నా నీకు ఆ కోర్స్ నా దగ్గర ఉంటుంది. పోనీ నీ కోర్స్ వదిలేస్తే నువ్వు మళ్ళీ వినవుగా, కొంచెం స్థితి బాగాలేదు కదా, రోజు నాతో మాట్లాడు. రోజు లైవ్స్ ఉంటాయి మేడం, లైవ్ సెషన్స్ ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి. ఇది కంప్లీట్ చేస్తే ఈ అవార్డు, నువ్వు 3 ఇంతలు ఇన్కమ్ తెచ్చుకో, నేను నీకు ఈ అవార్డు ఇస్తాను. మా సిస్టమ్స్ ఫాలో అవ్వి, నువ్వు నెలకు 3 లక్షల పైన సంపాదించు, నేను నీకు సూపర్ స్టార్ అవార్డు ఇస్తాను. అలా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ అవార్డ్స్ ఇస్తూ ఈ సంఘమ్స్ క్రియేట్ చేసి, నీకు ఆన్లైన్ మొత్తం వర్కౌట్ అవ్వట్లేదా, ఒక ఆఫ్లైన్లో కూడా ఏం జరుగుతుందో నేర్చుకో. నువ్వు బయట అమ్మకు, ముందర నీ టేబుల్లోనే 40 మందికి అమ్ము, నువ్వు ముందు కాన్ఫిడెన్స్ వస్తుంది అని. ఆఫ్లైను ఆన్లైను 2 మేడం. డిజిటల్ మహిళ ఇండియాలో, బయట ఎక్కడో నాకు తెలియదు కానీ ఇండియాలో ఒక మహిళతో నడపబడుతున్న ఏకైక మహిళా ప్లాట్ఫామ్. మీరు వేరే ఆర్గనైజేషన్స్ ఎక్కడ చూసినా కూడా అడ్మిన్ కంట్రోల్ మెన్ చేతిలో ఉంటుంది. అవును. ఇక్కడ నా టెలికాలర్స్ కానీ, నా లీడ్స్ అని కానీ, నా కోర్ టీమ్ కానీ, నా ఫెసిలిటేటర్స్ కానీ డిజిటల్ మహిళాస్లో నుంచే పికప్ చేసుకుని వాళ్ళకే ఉద్యోగ అవకాశం ఇచ్చి వాళ్ళనే ట్రైనింగ్ చేసుకుని ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేశాను. ఇంకా రానున్న రోజుల్లో ఇదొక కేస్ స్టడీ అవ్వాలి. ఆడదానికి ఆడదా శత్రువు, ఆడవాళ్ళ వల్ల రాజ్యాలు కూలిపోతున్నాయి, పెద్ద పెద్ద డైలాగులు వేస్తారు కదా మేడం. అవును, ఆడదాని వల్ల రాజ్యాలు కూలిపోతే కరెక్టే, మరి నీ వీక్నెస్ ఏమైంది? దాని గురించి ఎవడు మాట్లాడు. అదే అందుకు డిజిటల్ మహిళను ఎవరైనా చూస్తే ఆడదానికి ఆడది శత్రువు కాదురా, వాళ్ళు తలుచుకుంటే వాళ్ళకున్నంత ఐకమత్యం ఎవరికి ఉండదు అనే ఒక కేస్ స్టడీ కూడా ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ రకంగా ఇంకొకటి మేడం, విలేజెస్లో ఉంటారు కదా, పాప వాళ్ళకి విజిబిలిటీ ఉండదు మేడం. అవును అవును. నేను మా కొడుకు సీన్లోకి ఎంటర్ అవుతాం, వెళ్ళి కెమెరామ్యాన్ తీసుకుని వెళ్ళి షూట్ చేస్తాం మేడం. ఈ పల్లెటూరులో ఈవిడ చేస్తుంది, ఫోన్ చేయండి, ఫోన్ నెంబర్ ఇస్తున్నాం డిస్క్రిప్షన్లో, ఆవిడకి ఆర్డర్ ఇవ్వండి, మనం అందరం సపోర్ట్ చేద్దాం. దట్స్ సో నైస్ రియల్లీ. మా అబ్బాయి చేసేస్తాడు మేడం వ్లాగ్, 6 ఏళ్ళు మేడం వాడికి. అరే వా. వెళ్ళి ఫ్రెండ్స్ మనం ఇవాళ ఇక్కడికి వచ్చాము, మనం డిజిటల్ మహిళకు సపోర్ట్ చేద్దాము అని చేసేస్తాడు మేడం. ఏమీ లేని వాళ్ళకు కూడా మేడం, నీలో ఈ టాలెంట్ ఉంది, నీలో ఈ స్కిల్ ఉంది, నువ్వు ఇది చేయగలుగుతావు అని చెప్పి మళ్ళీ మొదలు పెట్టించడం కూడా డిజిటల్ మహిళలో చాలా కీలకమైన అంశం. నాకేం రాదండి, నేనేం చేయలేదండి, 10 ఏళ్ళు ఇంట్లోనే ఉండిపోయానండి. క్లౌడ్ కిచెన్ పెట్టుకోవచ్చుగా, ఏం వంట వచ్చి అంటున్నావు కదా, బ్రేక్ఫాస్టో లంచో డిన్నరో సప్లై చేయొచ్చు కదా. ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎంతమంది స్ట్రగుల్ అవుతున్నారు. ఒకటే చెప్తాను మేడం, నువ్వు పొటెన్షియల్ ఉండి నీ దగ్గర, అది ఏంటో నీకు తెలియదు అనుకో,
కానీ ఏదైనా చెయ్యాలన్న ఆసక్తి నీ దగ్గర ఉందనుకో, ఏదైనా ప్రాబ్లం పికప్ చేసుకో. కరెక్ట్. ఆ ప్రాబ్లంకి నువ్వు సొల్యూషన్ ప్రొడక్టే ఇస్తావో, నీ నోటి మాటలతోనే మారుస్తావో, కౌన్సిలింగే ఇస్తావో, కోచింగే ఇస్తావో, ఏదో ఒకటి చెయ్యి. ఏదో ఒక సర్వీస్ అందించి ఆ ప్రాబ్లమ్ నువ్వు క్యూర్ చేస్తే నీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది అని ఎవరికి క్లారిటీ లేకపోయినా, ఆల్రెడీ క్లారిటీ ఉండి బిజినెస్ కోచింగ్లోనూ ఉన్నవాళ్ళైనా, అసలు ఇవన్నీ నాకు వద్దు, సంపాదన వద్దు, నాకు బుర్ర కావాలి, మెయిన్ మైండ్ సెట్ కావాలి, మీలాంటి వాళ్ళ మధ్యలో నేను ఉండాలి, నాకు అప్పుడు సక్సెస్ అలవాటు అవుద్ది అనేవాళ్ళు, ట్రామాలోను డిప్రెషన్లోనూ ఉండిపోయి అసలు ఎవరి సపోర్టు లేక లోన్లీగా ఉండిపోయిన వాళ్ళందరికీ కూడా డిజిటల్ మహిళ అన్ని విధాలుగా ఉపయోగపడాలని క్రియేట్ చేస్తాను. అన్ని రకాల సపోర్ట్ అయితే మీరు ఇస్తారు, సపోర్ట్ సిస్టమ్. నువ్వేం కావాలో నీకు క్లారిటీ ఉండాలంతే. ప్రతిదీ డిజిటల్ మహిళలో ఉండేలాగా డిజైన్ చేశాను అనమాట. రైట్. ఆ 3 నెలలు బ్రేక్ తీసుకున్నాను కదా మేడం, బ్రేక్ రాలేదు, తీసుకున్నాను. అది మొత్తం కరిక్యులమ్ని ఫ్రేమ్ చేయడానికి మేడం. రేపు పొద్దున్న ఎవరికి కూడా ఇది ఇక్కడ నాకు దొరకలేదని బయటకు వెళ్ళకూడదు. అందరూ ఒకరికొకళ్ళు హ్యాండ్ హోల్డ్ సపోర్ట్ ఇచ్చుకుని నడిపించుకునేలా. అలా ప్రతి 6 నెలలకి ఈవెంట్లు పెడుతున్నాను మేడం. ఆఫ్లైన్ ఈవెంట్ మరి వీళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు కదా, ఒక్కసారి ఒకరి మొక్కలు ఒకళ్ళు చూసుకోవాలి కదా. రాజమండ్రికి పరిమితం కాదు మేడం. ఎక్కడెక్కడ ఉన్నారు మీ వాళ్ళు? మేడం ఆల్ ఓవర్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ మేడం, ఆల్ ఓవర్ తెలుగు స్పీకింగ్ పాపులేషన్, యుఎస్, దుబాయ్, సింగపూర్. అచ్చా, మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ నుంచి కనెక్ట్ అవుతున్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు సంఘాలు అంటున్నాను కదా మేడం, సంఘాలు 100 సంఘాలు 100 రీజన్స్లో మేడం.